అదేంటంటే చంద్రబాబు నాయుడు గారు అనపర్తి వెళ్ళినటువంటి సందర్భంలో ఏం జరిగిందో మనందరికీ తెలుసు కదా. అవును. ఆయన కాన్వాయ్ని ఆపేసి, పోలీసు వాహనాలతో ఆయన కాన్వాయ్ని ఆపేసి, చిమ్మ చీకట్లో లైట్లు కూడా లేనటువంటి ఒక రోడ్లో Z+ కేటగిరీ భద్రత ఉన్నటువంటి వ్యక్తిని 8 కిలోమీటర్లు నడిపించారు సార్. ప్రోటోకాల్ ప్రకారం ప్రతిపక్ష నాయకుడు చీకట్లో నడిచారు. ప్రతిపక్ష నాయకుడు NSG ప్రొటెక్టీ Z+ కేటగిరీ. ఆయన మూమెంట్లో ఖచ్చితంగా ఒక జామర్ వెహికల్ ఉండాలి, ఒక బుల్లెట్ ప్రూఫ్ వాహనం ఉండాలి. అటువంటి వ్యక్తిని చిమ్మ చీకట్లో 8 కిలోమీటర్ల పాటు నడిపించిన రోజున ఏమైపోయింది సార్? ఆ రోజున భద్రత గుర్తుకు రాలేదా? ఆ రోజున మా పార్టీ కార్యకర్తలు, అదేవిధంగా మా చంద్రదండు కార్యకర్తలు, మా ప్రకాష్ అన్న, వీళ్ళందరూ ఆయనకి భద్రతగా ఆయన చుట్టూ నిలబడి ఆయన్ని సురక్షితంగా అనపర్తి వరకు తీసుకెళ్లారు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆయన క్యాంపెయిన్ వెహికల్ ఎక్కటానికి కూడా అనుమతించకపోతే ఆయన ఒక నిచ్చెన మీద ఎక్కి ఎన్ని హింసలు పెట్టారు సార్. ఇవన్నీ మర్చిపోయామా? మేము మర్చిపోయామా? ఇవాళ ఏదో ఈయన గారికి ల్యాండ్ క్రూజర్ వాహనం ఇవ్వలేదంట, తెగ ఎగిరెగిరి పడతా ఉన్నాడు. నాకు టాటా సఫారీ ఇస్తారా? నేను పుట్టుకతోనే బెంచ్ కారులో పుట్టాను, నాకు ల్యాండ్ క్రూజర్ కావాలి. ఇవాళ ఇంకొక పచ్చి అబద్ధం ఏం మాట్లాడారంటే సార్, వాహనం మొరాయించిందని చెప్తా ఉన్నారు. కానీ అదే వాహనం అదే కాన్వాయ్లో వినుకొండ వరకు వెళ్ళింది. టాటా సఫారీ వినుకొండ వరకు అదే కాన్వాయ్లో వెళ్ళింది. కాదని చెప్పానండి, వాళ్ళు విజువల్స్ తీయమని చెప్పండి. ఎవరిని మోసం చేస్తారు సార్? ఇవాళ ఎన్ని రకాలుగా చంద్రబాబు నాయుడు గారు ఏదో ఒక రకంగా ఆయనకి హాని తలపెట్టాలి అని ఒక కుట్రలు ఎన్ని పన్నారు సార్. ఆ రోజున ఎన్ని కుట్రలు చేశారు చంద్రబాబు నాయుడు గారి పైన. ఆయన భద్రత తగ్గించేసి చివరికి NSG కమాండోస్ ఆయనకి అడిషనల్గా ఇంకొక 10 మంది అదనంగా దేనికి పంపించింది కేంద్ర ప్రభుత్వం? ఇక్కడ పోలీసులు ఏమాత్రం కూడా పట్టించుకోవట్లేదు ఆయన భద్రత అని ఇక్కడ ఉన్నటువంటి NSG కమాండెంట్ లేఖ రాస్తే అడిషనల్గా బ్లాక్ క్యాట్ కమాండోస్ని పంపించారు. ఆ రోజున విశాఖపట్నంలో ఎయిర్పోర్ట్లో అసైన్డ్ భూములు మింగేసి దాన్ని ప్రశ్నించడానికి చంద్రబాబు నాయుడు గారు వైజాగ్ వెళ్తే ఆ రోజున ఏం భద్రత ఇచ్చారు సార్? ఆయన్ని రోడ్డు మీద కూర్చోబెట్టి రాళ్ళు వేయించారు సార్. ఆయన పైన రాళ్ళు వేపిస్తే NSG